హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇక మిరపనారు, బంతి నారు, టమాటా నారు తీసుకోవడానికి నర్సరీకి వచ్చాం. ఇది రాజారాం నర్సరీ. ఇది మెయిన్ రోడ్ హైవే మీదనే ఉంటుంది ఇది నర్సరీ. ఇప్పుడు ఇటు పక్క ఖాళీ అయినాయి అట చెట్లు, ఇటు పక్క పోయలేదు ఇంకా వాళ్ళు. ఇటు పక్క ఇంకొక 1 వీక్ తర్వాత పోస్తారట అవి. ఇవేమో ఇప్పుడే 10 days అవుతుంది పోసి. ఇవి బాగా వానలకు మొలవలేదట. ఇలా మన నర్సరీలో మొత్తం తిరిగి చూపిస్తాను, ఒకసారి చూడండి. ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉంటే ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. ఇలాగ బ్రాంచెస్లు కూడా వేరే వేరే కాడ ఉన్నాయట ఇవి నర్సరీలు. నేనైతే కొన్ని టమాటా మొక్కలు, కొన్ని మిర్చి మొక్కలు, కొన్ని బంతి మొక్కలు, కొన్ని వంకాయ మొక్కలు తీసుకోవడానికి వచ్చాను ఇక్కడికి. ఇది మిర్చి నారు. ఇది చూడండి, వీడియో చివరిదాకా చూడండి, మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తాను వీటిది. ఈ వీడియో అయితే నర్సరీ మొత్తం చూపిస్తాను, ఎన్ని మొక్కలు ఉన్నాయో, ఎన్ని రకాలు ఉన్నాయో అవన్నీ చూపిస్తాను మీకు. నర్సరీ అయితే చాలా పెద్ద ఉంది, అవన్నీ తిరిగి చూపిస్తాను మీకు. నచ్చిన వాళ్ళు ఉంటే ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. ఇది రాజారాం మెయిన్ రోడ్ హైవే మీద ఉంటుంది. ఇవి మిర్చి. వీళ్ళ దగ్గర సంవత్సరం పొడవు ఎప్పుడు ఏ టైంకి వచ్చినా ఉంటాయట నార్లు. కానీ నర్సరీలోకి వచ్చేసి మన మిర్చి నార అయితే ఎక్కువ ఉంది. బంతి కూడా బాగాలేదు, తక్కువ ఉంది బంతి. మిర్చి ఎక్కువ ఉంది ఇప్పుడు, ఎందుకంటే అందరు మిర్చి చేస్తారు కదా, దానికోసమని. ఇవి వచ్చేసి నిన్న పోసారట, ఇవి మిరపనారట. మళ్ళీ ఇది 2 days అవుతుందట. ఇది నిన్న, ఇవాళ, మొన్న 3 days అనుకో. ఇవాళకి పోసారట కొత్తగా. ఇవి మనకు 20 daysకు మొక్కలు రెడీ అవుతాయట. అది స్టెప్ బై స్టెప్పులుగా ఉన్నాయి. మనకు కావాల్సిన 15 days కోటి 15 days కోటి వస్తూ ఉంటారట ఎప్పుడు వాళ్ళు. ఇవి వచ్చేసి మిర్చి అట, ఇవి పోసినాయి. అటు పక్క పొండే కనబడుతుంది కదా, అది వంకాయ అన్నట. ఇట్లా రకరకాలుగా పోస్తుర్రు. మనం సీడ్ కూడా తీసుకొచ్చి ఇస్తే సీడ్ కూడా పోస్తారట వీళ్ళు. సీడ్ వచ్చేసి 40 పైసలు తీసుకుంటారట ఒక్క మొక్కకి, పెంచి ఇవ్వడానికి 25 days. ఇది వచ్చేసి టమాటా, నేను ఇదే తీసుకొచ్చాను. ఇది 25 days టమాటా, సాహో వెరైటీ. సాహో వర్షాలకు మంచిగా ఉంటుందని చెప్పారు.
వేరే వాళ్ళు, అందుకే తెచ్చి పెడదామని ఇది వచ్చాను, తీసుకోవడం జరిగింది. మొక్కలు అయితే మంచిగానే ఉన్నాయి. ఇది వచ్చేసి కొత్త రకం టమాటానట. ఈ సీడ్ ఎవరు తీసుకోవట్లేదట. ఇది అంతా అలానే ఉండిపోయింది. ఇది ఏమో పచ్చ రకం కాయలు వస్తాయట. ఇదేమో వంకాయ నారు చూడండి ఎంత మంచిగా ఉందో. వంకాయ ఒక్కసారి పెడితే మనకు 6 months 7 months దాకా 7 నెలల దాకా కాస్తుంది కదా, అందుకే నేను బాగా పెట్టట్లేదు. ఇది వచ్చేసి మిర్చి అయితే బాగుంది. ఇగో ఇది మిర్చి కదా, ఇది టమాటా. మనం కొనకపోతే ఇలా మిగిలిపోతాయి అటు. ఇవి ఇలా చాలానే వేస్టేజ్ అయినాయి చెట్లు మొత్తం. ఇట్లా స్టెప్పులుగా వేసారు చూడండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకం ఉంటుంది. టమాటా, వంకాయ, టమాటా, వంకాయ, మిర్చి, క్యాబేజీ, బీర చెట్లు కూడా పెంచుతారు. సొరకాయ చెట్లు కూడా పెంచుతారు. అన్ని రకరకాల చెట్లు పెంచుతారు. అన్ని రకరకాలుగా అయితే పెంచిస్తారు మనకు. పర్వాలేదు, మొక్కలు అయితే బాగానే ఉన్నాయి. టమాటా నారు అయితే ఫుల్గా ఉంది. ఇది వచ్చేసి బంతి చూడు ఎంత మంచిగా ఉందో. ఇది ఎల్లో కలర్ బంతి అట. బంతి అయితే బాగుంది నారు. ఇంకా రకరకాలుగా అయితే పోసారు. ఇవి వేసుకోవడానికి అయితే రెడీగా ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్. ఎల్లో అండ్ ఆరెంజ్ 2 రకాలు ఉన్నాయట. ఇది వచ్చేసి వంకాయ. ఇది కూడా వంకాయ సీడే. వేనుకోవా ఇవి టమాటా వేనుకోవా? మనకు నర్సరీలోనే మొత్తం చూపిస్తాను కదా చూడండి అన్నీ. ఇవి మనకు సంవత్సరం పొడవులా ఎప్పుడైనా కానీ ఇక్కడ మనకు మొక్కలు అవైలబుల్గా ఉంటాయట. వచ్చి తీసుకెళ్ళచ్చు. ఒక్క ట్రేలో 90 మొక్కలు వస్తాయి. ఆ ఒక్క ట్రేకు 120 రూపీస్. వంకాయ అయినా, మిర్చి అయినా, టమాటా అయినా. బంతికి అయితే ఎక్కువ. బంతి ఒక్క మొక్కకు 5 రూపీస్ పడుతుంది. ఇది టమాటా.
చూడండి ఎంత బాగున్నాయో. ల్యాండ్ అయితే ఎంత నీట్గా ఉందన్నారు సరే. అసలు గడ్డి మొక్కలు అనేటివి లేనే లేవు ఎక్కడ కూడా. ఇందులో బాబు ఉన్నాడు. బాబు మనకు కావాలంటే వీపిస్తాడు మొక్కలను. ట్రైలర్ నుంచి తీసి మనకి ఇవ్వడం జరుగుతుంది. టమాటా సీడ్ అయితే బాగుంది. ఇప్పుడైతే ఒక 10 days దాకా మంచి సీడ్ ఉంది. ఇక్కడ ఎవరైనా అవైలబుల్ కావాలనుకున్న వాళ్ళు వచ్చి తీసుకెళ్ళచ్చు. టమాటా, మిర్చి, వంకాయ ఇవైతే బాగున్నాయి మొక్కలు అన్నిటికంటే. అయితే ఇక మొక్కలు బాబు ఇస్తుండు. వాళ్ళ అమ్మ నాన్న అన్నం తినడానికి వెళ్ళారట ఇంటికి. ఈ పిల్లాడు ఉన్నాడు. పిల్లాడైతే మనకు మొక్కలు తీసి ఇవ్వడం జరుగుతుంది. నేనైతే ఒక 5 ట్రేలు తీసుకున్నాను టమాటా. కానీ 3 ట్రేలు తీసుకొచ్చింది. ఇవి లెక్క పెట్టినాక మళ్ళీ తెస్తారట. ఈ బాబు స్కూల్కి వెళ్తలేమంటే ఇప్పుడు 10th class అట. స్కూల్కి వెళ్తా అని చెప్పిండు. ఇవాళ వెళ్ళలేదట. అందులో నుంచి తీసి లెక్క పెడతాడు ఇప్పుడు. ఏది ప్యాషన్ ప్రో బండి వచ్చారు ఒక్కొక్కటిగా లెక్క పెట్టి ఏదైనా 90 ఒక ట్రేలో 90 దాకా మొక్కలు ఉంటాయట. 90 కంటే తక్కువ ఉంటే మనకు వేరేలోకి వెళ్ళి తీసిస్తాడు. ఒక ట్రేక్ వచ్చేసి 120 రూపీస్. అంటే మనకు 90 మొక్కలు వస్తాయి. మొత్తం ఇట్లా అన్ని లెక్క పెట్టుకుంటా తీసి వాళ్ళు కూడా లాస్ కావద్దు కదా మొక్కలు. మనం లాస్ కావద్దు, వాళ్ళు లాస్ కావద్దు. నేనైతే మక్కేన్ తింటున్నా చూడండి ఎట్లానో. అయితే ఆ మక్కేన్ అనేది 2 తీసుకున్నాం. మా ఫ్రెండ్ ఒకటి తినేశాడు. ఈ పిల్లాడికి నేను సగం ఇచ్చిన. మావాడైతే మొత్తం తినేసాడు. పిల్లాడికి ఇస్తే పిల్లాడు ఇవంతా అయిపోయినాక తింటా అని చెప్పాడు. అండ్ మక్కెన్లు అయితే స్వీట్ కార్న్ అది. అట్లా మట్టి వెళ్ళేటట్టు మొత్తం అట్లా కాదు. చిన్నగా ఉన్నది కొంచెం
ఆపేస్తున్నా. ఇంకేంది వీక్ కూడా అయిపోయింది. మొత్తం ఎంత తీసినారా? 3 నిమిషాల 20 సెకండ్లు. అన్నీ తీసి ఒక కవర్లో ప్యాక్ చేసి మనకి ఇచ్చిండు. మళ్ళీ ఇది పీకి పక్కకి పెట్టిండు కదా, అవన్నీ ఒక సంచి తీసుకొచ్చి సంచిలో ఇట్లా పెట్టి ఇచ్చాడు. అవి తీసుకొచ్చి ఇగో ఇంటికి పొలం కాడ మన తోట దగ్గర తట్టలో పెట్టి డ్రిప్ వార్చాను. డ్రిప్ వార్చి ఇగో ఒక బోర్డుకు 2 ఫీటుకి ఒక్క మొక్క నాటాను. ఫీటు ఒక్కొక్క ఫీటు వరుసకి 5 ఫీట్లు ఇడిచిపెట్టాను. ఇట్లా నాటాను. ఇవాళని తీసుకొచ్చి ఇవాళ నేను నాటడం జరిగింది. ఇది సాహో రకం వెరైటీ చెట్లు. చూసారు ఎంత చిన్నగా ఉన్నాయి. ఒక్క బోజ లెక్క కొట్టి బోజకు 2 పక్కల చెట్లు నాటాను. మధ్యలోనేమో డ్రిప్ పైప్ వేసాను. బెడ్ వచ్చేసి 1.5 ఫీట్ ఉంటుంది. ఒక బెడ్ టు బెడ్ 4 ఫీట్ల చిల్లర ఉంటుంది. మనకి ఇలా బంతి తోట ఉంది కదా, బంతి తోట ఖరాబ్ అయితే ఇవి తీసుకొచ్చి పెట్టాను. సగం ఖరాబ్ అయింది వర్షాలకి బాగా. ఇవి పెట్టడం జరిగింది. నా ఖాళీగా ఆడుతున్నాయి, తర్వాత వేసేసుకోవచ్చా? ఇది వచ్చేసి మన తోటలో బంతి చెట్లు ఉంటాయి. చుట్టూ జాలికి బీర చెట్లు ఉంటాయి. ప్లాస్టిక్ మొత్తం చూపిస్తాను చూడండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయ్యారు. మన వీడియోకి ఒక లైక్ కొట్టరు. ఇలాంటి వీడియో మళ్ళీ తీయడానికి మోటివేషన్గా ఉంటుంది. చూస్తున్నారు కదా మన బంతి తోట. మొన్న వర్షానికి ఇటు సైడ్ ఖరాబ్